అవని కోసం అర్చన చాలా కంగారు పడిపోతూ గుడి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మాయ తల్లిదండ్రులు ఎదురు పడతారు. అప్పుడు అవని కోసం అని చెప్పేసి వెంటనే కిడ్నాప్ చేసిన వాళ్ళు మా ఆఫీస్కి ఫోన్ చేశారమ్మా. ఇక అవనిని వదిలేయాలంటే ముక్కు పుడక కావాలని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ ముక్కు పుడక ఇవ్వలేదనుకో అవనిని చంపేస్తానని బెదిరిస్తున్నారమ్మా అనే విధంగా మాయ తల్లిదండ్రులు అర్చనకు చెప్పేస్తారు. అప్పుడు వెంటనే అర్చన షాకింగ్గా ఉండిపోతుంది. ఏంటి, ముక్కు పుడక కోసం మేడంని కిడ్నాప్ చేశారా అని అంటుండగా, అవునమ్మా, ఇందాకే ఆఫీస్కి ఫోన్ చేసి ఈ విషయం అంతా చెప్పారు. ఒకవేళ ముక్కు పుడక వాళ్ళ చేతికి రాకపోతే అవనిని చంపేస్తానని కూడా నాకు బెదిరింపు వచ్చిందమ్మా. ఆ విషయం నీకు చెప్దామని వచ్చాను అని చెప్పేసరికి, ఎలాగైతే అలా జరిగింది. ఆ ముక్కు పుడక వాళ్ళ చేతిలో పెట్టి మేడాన్ని కాపాడుకుంటానని చెప్పేసి అక్కడి నుంచి వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది అర్చన. ఈలోపు మాయ చెప్పినట్టే మాయ తల్లిదండ్రులు అర్చనకు ఇక ముక్కు పుడక కోసం అని అలా చెప్పేస్తారు. ఇక మరోవైపు మాంత్రికుడు వెంటనే అవనిని కిడ్నాప్ చేయించి ఇక ఒక అడవిలో కట్టేస్తారు కదా. అదే సమయానికి వెంటనే అడవిలోకి ఆ మాంత్రికుడు వస్తాడు. ఎవరు మీరు, అసలు మీరంతా ఎవరు అని అంటుండగా, నీతో చిన్న పని పడింది. అది ఏంటంటే నీ ఇంట్లో ముక్కు పుడక ఉంది కదా, ఆ ముక్కు పుడక నాకు కావాలి అని అంటుండగా, నువ్వు అనేసరికి నేను తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను అనుకుంటున్నావా? నన్ను చంపిన సరే ఆ ముక్కు పుడక నీ చేతికి రాదు అనే విధంగా అవని అంటూ ఉంటుంది. నాకు తెలుసు నువ్వు ఇలా మాట్లాడతావని. ఇక నువ్వు తీసుకొస్తే నా చేతిలో పెడతావు అని చెప్పేసి అనుకుంటున్నానా? కాదు, ఆ ముక్కు పుడక వచ్చే దారి ఇక మేము ఖచ్చితంగా ఎంచుకున్నాం. నువ్వు తీసుకురాకపోయినా తీసుకొచ్చే వాళ్ళు తీసుకొస్తున్నారు. ఎవరు తీసుకొస్తున్నారు? ఇంకెవరు, అర్చన ముక్కు పుడక నిన్ను కాపాడడానికి తీసుకొస్తుంది. ఒకవేళ ముక్కు పుడక నా చేతికి అందలేదనుకో, ఆ తర్వాత నీ ఆఖరి కొన ఊపిరి మాత్రమే ఉంటుంది అనే విధంగా ఆ మాంత్రికుడు బెదిరిస్తూ ఉంటాడు. అర్చన ఇంటికి వెళ్ళిపోతుంది. అదే సమయానికి శ్రీకర్ అర్చన వెనుకాల ఫాలో అవుతాడు. అర్చన గాబరగా లోపలికెళ్ళి గదిలోకి వెళ్ళి, అమ్మ నన్ను క్షమించమ్మా, అవనిని కాపాడుకునే మార్గం ఇంకేం లేదు. మా అమ్మను కాపాడుకోవాలంటే ఈ ముక్కు పుడక వాళ్ళ చేతిలో పెట్టాలట అని అంటుండగా, కిటికీ దగ్గర నుంచి శ్రీకర్ ఇదంతా గమనిస్తూ అమ్మవారి దగ్గరున్న ముక్కు పుడక ఇక కుంకుమ బరిలో పెడుతుంది. అదే సమయానికి ముక్కు పుడక తీసుకున్నామని చెప్పేసి వెంటనే రౌడీలకు వార్త తెలుస్తుంది. అప్పుడు రౌడీలు ఇక అర్చన తీసుకెళ్ళడానికి ఇంటి ముంగడికి వచ్చేస్తారు. ఆ టైంలో శ్రీకర్ ఇక దొంగచాటుగా చూస్తూ ఉంటాడు. ఇక మా గురువుగారు పంపించారు, ఇక వెంటనే వెళ్దాం అని చెప్పేసి ఇక అర్చన రౌడీలతో కలిసి వెళ్తుంది. రౌడీల వెనకాల అసలు ఏంటి, అర్చన ఎందుకు వాళ్ళతో కలిసి వెళ్తుంది, ఏదో జరుగుతుంది, తెలుసుకోవాలి అని చెప్పేసి ఈ విధంగా శ్రీకర్ ఆ రౌడీ కారు వెనకాల ఫాలో అవుతూ ఉంటారు. ఇక అర్చనను వెంటనే అడవిలోకి ముక్కు పుడకతో పాటుగా తీసుకొని వస్తుండగా శ్రీకర్ కూడా వస్తూ ఉంటాడు. వెంటనే అదే సమయానికి ఇక ముక్కు పుడక అర్చన తెస్తుందని చెప్పేసి అవనికి తెలిసరికి అవని షాక్ అయిపోతుంది. ఈలోపు వెంటనే ఇక అక్కడున్న మాంత్రికుడి దగ్గరికి అర్చన రౌడీలు తీసుకొని వస్తారు. ఎందుకొచ్చావు అర్చన, అసలు దేనికొచ్చావు? అమ్మవారి దగ్గరున్న ముక్కు పుడక వీళ్ళ చేతిలో పెట్టద్దు అని అంటుండగా, లేదు మేడం, నిన్ను కాపాడుకోవాలంటే ఈ ముక్కు పుడక వాళ్ళ చేతిలో పెట్టాలి. ఆ అమ్మవారి ఖచ్చితంగా ఏదో రూపంలో ఆ ఈ ముక్కు పుడక కాపాడుకుంటుంది, కానీ నేను కాపాడేది మాత్రం నేనే మేడం అని అంటుండగా, ఈలోపు శ్రీకర్ వెంటనే ఇది ఎవరో కావాలని చేస్తున్నారని చెప్పేసి ఇక లోపలికి వెళ్ళేసరికి అక్కడ అవనిని కట్టి పడేస్తారు. ఇక్కడ అర్చన చేలు గట్టిగా పట్టుకుంటారు. తన చేతిలో ఉన్న ఇక ఆ ముక్కు పుడకను ముట్టుకునడానికి వెళ్తూ ఉంటాడు అక్కడున్న మాంత్రికుడు. మరోవైపు శ్రీకర్ అదే సమయానికి ఒక్కొక్కరి తాట తీయడానికి అడవి లోపలికి వస్తారు. రౌడీలు శ్రీకర్ తల మీద కొడతారు. శ్రీకర్ కూడా వాళ్ళను తాట తీస్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాంత్రికుడు ఎలాగైనా అర్చన చేతిలో ఉన్న ముక్కు పుడక ముట్టుకొని తీసుకొని ఎలాగైనా ఆ మంత్రశక్తి ఇక ఎలాగైనా తన మనసులోకి తను ఒక పెద్ద గురువు కావడానికి ఆ అమ్మవారి ముక్కు పుడక సాయం చేస్తుందని తెలుసుకొని
ముక్కు పుడక తీసుకునడానికి అర్చన దగ్గరికి వెళ్తుండగా ఒక్కసారిగా తన చేతిలో ఉన్న ముక్కు పుడక ఉరుములు మెరుపులతో ఇక ఉగ్ర రూపంతో గట్టిగా అరిసరికి ఆ మాంత్రికుడు ఇక భయంతో వెనక్కి అడిగేస్తాడు. మరోవైపు అర్చన ముక్కు పుడక ఇవ్వకుంటే నీ ప్రాణం తీస్తానని అర్చనను ఎదిరిస్తూ ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆ మాంత్రికుడికి ముక్కు పుడక ఇవ్వకు అర్చన అని చెప్పేసి అవని అంటూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది? అమ్మవారి సాక్షాత్తు ఇక ప్రత్యక్షమై ఆ ముక్కు పుడక అవనిని అందరినీ కుటుంబాన్ని కాపాడుతుందా, ఇక మాయ జాలాన్ని బయట పెట్టుతుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. మిస్ కాకుండా చూడండి.